నెక్స్ట్ వచ్చేసరికి నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే యస్మి అలాగే నాగమణిట వీళ్ళిద్దరి మధ్య ఎంత ఉన్నా యస్మి చాలా వరకు ఆ నిమిషం వదిలేసి మళ్ళీ నార్మల్గానే మాట్లాడిద్ది. బట్ అలా ఎలా సాధ్యం అంటే హౌస్లో కలిసిపోవాలి, ఇది కామనే. బట్ అలా చెప్పినప్పుడు ముఖం మీద నువ్వు నాకంటే ఇష్టం లేదు, నిన్ను హౌస్ అని ఇలా నామినేట్ చేస్తా, ఇంత అలా చెప్పి మళ్ళీ కామన్గా ఎలా మాట్లాడతారు? కూల్ రా అంటే ఎంతైనా మరీ అంత హేట్రేట్ చేసేవాళ్ళు. ఎందుకంటే యస్మి చాలా సిచ్యువేషన్స్లో నాగమణి కంటే అంటే నాకు ఇష్టమే లేదు, అసలు అంటే నాకు అసహ్యం, నామినేట్ చేస్తా ఉన్నన్నాళ్ళు ఇంత అలాగా ముఖం మీద చెప్పినప్పుడు మళ్ళీ రారా పోరా అంటే రా నీకు నేను ఉన్నాను. సో ఇవన్నీ మాట్లాడితే కొంచెం నాకు అనిపించింది అంటే తను ఎంత బ్రాడ్ మైండెడ్, ఎంత మెచ్యూరిటీ ఉన్నా సో అది వీలు కాదబ్బా. ఎందుకంటే నాకు చాలా వరకు చూస్తాం కదా, అలా చూస్తే వాళ్ళు ఖచ్చితంగా అంటే బయట ఇలాగ మనోడికి ఏమైనా పాజిటివ్ ఉందామో మాట్లాడదాం అలా అన్నట్టు. ఓకే నువ్వు అనొచ్చు బ్రో అలాగే ఎందుకు ఉంటుంది, ప్రతి ఒక్కరు కలిసిపోదాం, ఎప్పుడప్పుడే వదిలేసి వెళ్ళిపోతారో, క్యారీ ఫార్వర్డ్ ఎందుకు, ఇలా తనకి లేదేమో అనుకుంటారు. బట్ బిగ్ బాస్ హౌస్లో ఖచ్చితంగా క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. ఆ క్యారీ ఫార్వర్డ్ ఉండడం వల్లే నామినేషన్స్, రీజన్స్, పాయింట్స్ అవన్నీ ముందు వారం ఏం జరిగినాయో అవన్నీ తవ్వి తీస్తారు. సో కాబట్టి అక్కడ యస్మి ఇక్కడ నవ్వు స్వీట్గా మాట్లాడి తర్వాత మళ్ళీ మొక్క మీద చెప్పడం అంటే ఉంటే మొత్తం ఆపోజిట్ ఉండాలి, లేకపోతే మొత్తం ఇటు ఉండాలి. సో అది అన్నట్టు నాకు నచ్చలా. ఎందుకు నాకు పర్సనల్గా ఎక్కడో కొంచెం యాక్ట్ చేస్తుంది. సో ఎగెనిస్ట్ అయిపోతే హౌస్ అంతా ఎగెనిస్ట్ అయిపోయారు. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే నాగమణి కంటకి హౌస్లో నాకు తెలిసి సపోర్ట్ చేసేవాడు కూడా ఎవరు లేరు. నబీల్ ఇంకా ఇష్టమైన కంటెస్టెంట్ అని చెప్పి నీకు మనోడు చెప్పాడు, కానీ ఎవరు నాగమణి కంట బట్ ఎవరు కూడా నాగమణి కంటే నా ఫేవరెట్ కంటెస్టెంట్ అని ఎవరో చెప్పరు కూడా. ఎందుకంటే సీతకి నచ్చలేదు, నైనిక, విష్ణుప్రియ అంతా పృథ్వీ గ్యాంగ్. పృథ్వీ చెప్తున్నాను, పృథ్వీకి ఇష్టం లేకపోయినా ఏదో తను ఏదో ఫ్లడ్ చేస్తూ ఏదో చేస్తుంది తప్ప తనకైతే 0% ఇంట్రెస్ట్. తను ఏదో తర్వాత రియలైజ్ అయ్యింది నాకు తెలిసినంత మట్టుకి. సో వీళ్ళందరూ అయిపోయారు కదా, ఇప్పుడు క్లాన్స్లో ఉన్న నాగమణి కంటే వేరు చేసే వీళ్ళందరూ ఆడుతున్నట్టు నాకు అనిపించింది. సో కార్నర్ చేశారు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటుంది కదా, సో అక్కడే మజా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బయట వాతావరణం అంతా చూసి వచ్చారు కదా, సో బాగుంటుంది అక్కడ నాకు తెలిసినంత మట్టుకి.